అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సిద్దిపట్నం గ్రామంలో ఉన్న శ్రీ కోట సంతానమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పిండి వంటలు, పుష్పాలు, పళ్ళు, చీరలు, గాజులు, రవికెల గుడ్డలు, పసుపు కొమ్ములు మొదలైన వాటితో ఘనంగా సారి సమర్పించారు. భక్తులు జయ జయ నినాదాల మధ్య ఊరేగింపు జరిగింది. ప్రధాన ఆలయం నుండి బయలుదేరి చెరువుగట్టు వద్ద కొలువైన కోట సంతానమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్లి అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రవికెల బట్ట, గాజులు, కుంకుమ, పువ్వులు అమ్మవారి ప్రసాదంగా అందజేశారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. భక్తులు, పురప్రజలు జాతరకు తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారని ఆలయ ప్రధాన పూజారి కేవీవి సత్యనారాయణ శర్మ తెలియజేశారు. శ్రీ శ్రీ కోట సంతానమ్మ అష్టాదశ శక్తిపీఠము, కొత్త ఎల్లవరము, సిద్దిపట్నము, మరిపాల పంచాయతీ, నాదవరం మండలం, అనకాపల్లి జిల్లా. ఈ యొక్క దేవాలయము కొత్త ఎల్లారం చెరువు సమీపంలోని వేయించేస్తున్న అమ్మవారికి ఇది 22/4/2025 నుంచి కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవం అంటే గరగ సంబరము 21 రోజులు. ఈరోజు అమ్మవారికి 13వ తారీఖు మంగళవారం అమ్మవారికి విశేషమైనటువంటి సారీ, అదేవిధంగా కోలాటము, భక్తుల సమూహంతో అమ్మవారికి మహాజాతర పండగ మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క భక్తులందరూ కూడా అమ్మవారికి సారీ రూపంలోని 9 రకాల పిండి వంటలు, 9 కేజీలు తప్పున 9 రకాల పళ్ళు, 9 రకాల పుష్పాలు, 9 రకాల చీరలు, 9 రకాల గాజులు, ఆ విధంగా భక్తులు సమర్పించినటువంటి ఈ యొక్క సామగ్రి అంతా కూడా ప్రధాన దేవాలయం దగ్గర నుంచి చెరువుగట్టు ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం దాకా ఈ యొక్క సారి తీసుకెళ్ళి అమ్మవారికి చూపించి మరలా ప్రధాన దేవాలయానికి ఇచ్చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఈ యొక్క సారి యావత్తు కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చినట్లే భక్తులందరికీ కూడా ఇక్కడ తీర్థప్రసాదాలు, మహాన్నదానం జరుగుతుంది.